అందరికీ నమస్కారం. సంక్రాంతికి స్వాగతం. సంక్రాంతి సంగతులు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి లేక పెద్దల పండుగ అంటారు. మకర సంక్రాంతి అనేది 2000 సంవత్సరాల పైగా జరుపుకునే పండుగ. అన్ని పండుగలకు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి సూర్య గమనం ఆధారంగా జరుపుకుంటారు. శీతాకాలం ముగింపు మరియు వసంత రాకను సూచిస్తూ ఎక్కువ రోజులు మరియు తక్కువ రాత్రులు ప్రారంభమవుతాయి. కొత్త పంట చేతికంది రైతులు ఎంతో ఆనందాన్నిచ్చే పండుగ సంక్రాంతి. పాడి పంటలు సమకూరుస్తున్న ప్రకృతి కృతజ్ఞత తెలిపే పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. భోగి పండుగ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలు వేస్తారు. భోగినే భోగి పర్వం అంటారు. తాటి ఆకులు, పిడకలు, పాత వస్తువులు వేసి భోగి తెల్లవారును 3 నుంచి 5 గంటల వరకు చలి కాచుకుంటారు. భోగిని తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళ, మహారాష్ట్రలు ఎక్కువగా జరుపుకుంటారు. భోగం అంటే సుఖమని, శ్రీహరి వామనావతారంలో బలిని పాతాళానికి తొక్కింది భోగి రోజని పెద్దలు చెప్తారు. శ్రీకృష్ణుడు ఇంద్రుని పొగరు అణిచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఇదే అంటారు. పరమేశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజును కూడా భావిస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజున బదరీ వనంలో శ్రీహరిని బాలునిగా మార్చి దేవతలందరూ రేగుపళ్ళతో అభిషేకం చేస్తారు. భోగి నాడు పిల్లలపై భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. అందుకే భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును జరుపుకుంటారు. అగ్ని ఆరాధన, ఐకమత్యం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. సంక్రాంతిని సంక్రమణం అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి నెలగంటు పెట్టిన నాటి నుంచి ప్రారంభించి ఇళ్లకు సున్నము, రంగులు వంటి వేయడం, పాత లోహ సామానులు తోమించడం, ఇలా కొత్త కళకు పల్లెలు సిద్ధమవుతాయి. రంగురంగుల ముగ్గులు, గుబ్బెళ్ళు, హరిదాసు కీర్తనలు, బసవన్న చిందులు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, కోళ్ల పందాలతో ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. ఇంకా ఎడ్ల పందాలు, గాలిపటాలు కూడా రంజింపు చేస్తాయి. భగీరథుడు గంగమ్మను భూమిపైకి తెచ్చిన రోజు సంక్రాంతి కనుక పుణ్యతీర్థాలలో స్నానం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సూర్య నమస్కారాలు. పండుగ రోజు పెద్దలకు వారి వారి ఆచారాల ప్రకారం వంటలు చేసి సమర్పిస్తారు. కొత్త బట్టలు వారికి చూపి ధరిస్తారు. అందుకే ఇది పెద్దల పండుగని కూడా అంటారు. ఇక 3వ రోజు కనుమ. పంటలకు కారణమైన పశువులను అందంగా అలంకరించి పూజించి ఇష్టమైన దానా పెడతారు. తర్వాత 4వ రోజు ముక్కనుమ. మాంసాహార ప్రియులకు ఈ రోజు అమితమైన ఆనందాన్ని ఇచ్చే రోజు. సరదాల కోసం, పోటీల కోసం డబ్బులను విరివిగా ఖర్చు పెడతారు. అలాగే దాన ధర్మాలు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున ఏ దానమైనా శ్రేష్టమైనదని చెప్పబడుతుంది. ధాన్యము, ఫలాలు, కాయగూరలు వంటివే కాక గోదానము వంటివి కూడా మహాపుణ్యాన్ని భావిస్తారు. మళ్ళీ సంక్రాంతి వచ్చే వరకు ఈ సంక్రాంతి సంబరాలు మూటగట్టుకొని పట్టణవాసులు ఆస్వాదిస్తారు. అందుకే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.